కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. చెలిమి తోడుంటే చాలమ్మ, లేనిది ఏముంది, ఆశ చిటికేస్తే చాలమ్మ, అందనిదేముంది. కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. ఓకే, సో ఇటు సైడ్ టీం చాలా కష్టపడి ముగ్గురు వరకు చైన్ మెయింటైన్ చేయగలిగారు. సో ఇప్పుడు ఇటు సైడ్ మీరు ముగ్గురే ఉన్నారు కాబట్టి మీరు 3 బెలూన్లు తీసుకురావచ్చు వాళ్ళలా. సో ఇప్పుడు మీరు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు 30,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడానికి. 3, 2, 1 గో. ఓకే, ఈ 4 ప్రయత్నించారు, ఈ 3 ప్రయత్నించారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే 7 వాళ్ళ కోసం ప్రయత్నించారు. కాబట్టి మీ 7కి ఇలాంటి సక్సెస్ జరిగినప్పుడు కొంచెం సెలబ్రేషన్స్ ఉండాలి కదా. కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు మంటే సూపర్ మచ్చి. 2 ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడున్న వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న వ్యాపారం, పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నారు. అందుకని పాలిచ్చే గేదెని కొనడానికి 50,000 రూపాయల వరకు అవుతుంది. వాటిని సమకూర్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అండ్ తప్పకుండా ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అండ్ జనంలోంచి కూడా అమ్మాయిలు చక్కగా చిన్నపిల్లలైనా వచ్చి వీళ్ళకి 15,000 రూపాయలని అందించారు వాళ్ళ ఆటతో. అమ్మా, ఇదివరకు అంటే ఇప్పుడు ఆయనకి కాలు బాగోకపోవడం వల్ల తీసేయడం వల్ల పని చేయలేకపోతున్నారు. ఇదివరకు ఏం పని చేస్తుండే వాళ్ళు, ఎలా నడిచేది మీ ఇల్లు? మా వారు పాత ఇనుము వ్యాపారం చేసేవారు, బాగానే సంపాదించేవారు. తర్వాత కొద్దిగా చిన్నగా ఈయనలో మార్పు వస్తూ ఉండింది. మార్పు వస్తున్నా కూడా ఎట్లాగో సర్దుకొని వెళ్ళాలని నేను ఒక పావులు తెచ్చుకునేదాన్ని, ఆయన ఒక పావులు తీసుకొచ్చేవారు. పుట్టింటికి సైతం పంపించేవాళ్ళు ఏం కాదు రూపాయి కోసం. ఉన్న దాంట్లోనే సర్దుకొని బతికాము, బాగానే బతికాము. కాలిపోయిన తర్వాతే మాకు ఇబ్బందులు ఎదురయ్యాయి, పిల్లల చదువులు ఆగిపోయాయి. ఇతని మీద దిగులతో నాకు ఆ పెద్ద ఆపరేషన్ కూడా అయింది, చచ్చిపోతాననుకున్నారు. పెద్ద ఆపరేషన్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో బతికిచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా పర్వాలేదు అనుకున్నాము. కొద్దిగా ఈయనలో మార్పు వచ్చినప్పుడు నేను కూడా కాస్ని కోస్ని కొడళ్ళు పిల్లి చేసుకుంటూ బతికేవాళ్ళం. ఇంకెట్లాగో నేను పాప ఇద్దరం చిన్నగా కష్టపడేవాళ్ళం. కష్టపడి 3 పెళ్ళిళ్ళు చేసేసాను. 4 ఏళ్ళ నుంచి మా పాప కూలి పనికి వెళ్ళిన డబ్బులన్నీ మాకే ఇస్తా 150 రూపాయలు వస్తాయి. ఇంకా దాని మీద బతుకుంటూ వస్తున్నాము.
పాప అనారోగ్యం అయిపోయేసరికల్లా నాకు ఇంకా దిగులు ఎక్కువైపోయింది. ఎలా బతకాలి, మేము ఎలా చేయాలి, బతకలేని టైంలో ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నాము. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు అనుకునే సమయంలో లక్ష్మీదేవి తలుపు తడితే మీ ప్రోగ్రాం ఫోన్ నంబర్లు ఇస్తా ఉన్నారు. అవి చూసి వీళ్ళిద్దరికి తెలియకుండా, వీళ్ళిద్దరికి తెలిస్తే ఊరుకోరని నేను సీక్రెట్గా ఫోన్లు చేశాను. చేస్తే అదృష్టవశాత్తు మాకు కలిసిన తర్వాత మేము మీతో మాట్లాడాము. మాట్లాడిన వారానికే రెస్పాన్స్ మాకు వచ్చింది. ఏం బాధపడకలేమ్మా, ఇంకంతా శుభమే జరుగుతుంది. మీరు ఏదైతే ఆ పాల వ్యాపారం అనుకుంటున్నారో అది తప్పకుండా అతి త్వరలోనే మీరు మొదలు పెడతారు. చక్కగా మళ్ళీ మీ ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుని ఆ పాల వ్యాపారాన్ని పెద్ద చేసి తప్పకుండా ఆనందంగా ఉంటారని మేము థ్యాంక్ యూ సార్. మేము కూడా ఇలా మాలాంటి వారికి మేము కూడా అంచెలంచెలుగా ఎదిగి చేతి మేము కూడా ఇవ్వగలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. అండ్ మాతో పాటు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది దీనికోసం కృషి చేస్తున్నారు. మీ జీవితాల్లో ఒక చిన్న చిరునవ్వు అంతే, అంతకు మించి మాకు ఇంకేం వద్దు. ఏం పర్లేదు, మన దగ్గర ఇంకో ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంతో మిగిలిన సొమ్మును కూడా మనం పోగు చేసేద్దాం, సరేనమ్మా? మూడో ప్రయత్నం చేయడానికి ఆ కుటుంబం సిద్ధంగా ఉన్నారు. అండ్ దాంతో వాళ్ళు అనుకుంటున్న మొత్తం సొమ్ముని సంపాదించుకోగలుగుతారు. కానీ వాళ్ళకి సహకారం అందించడానికి ఇంతమంది మీరు వచ్చారు, మేమంతా ఉన్నాం. మీతో పాటు మేము కూడా అంటూ మన జీ తెలుగులో మన అభిమాన సీరియల్లో మన అభిమాన నటి అమెరికా నుంచి ఓ అమ్మాయి వచ్చింది మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. లెట్స్ వెల్కమ్ హర్, కమ్ ఆన్. దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సొంతంగా ఒక టిఫిన్ బండి నడుపుకుందాం అనుకున్నారు, కానీ అద్దెకి తెచ్చుకున్న సామాన్లతో ఒక టిఫిన్ బండి నడుపుతున్న ఈవిడ ఆమె సంపాదించే డబ్బు మొత్తం ఆ సామాన్లకి రెంట్ కట్టడానికే సరిపోతోంది. తాను ఒక్కతే అయి ఆ కుటుంబాన్ని నడుపుతున్న ఈవిడ ఈ రోజు మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. ఒక రోజు అయితే అసలు తిండి కూడా ఉండదు మాకు. నేను బండి పెట్టుకుంటానండి, కష్టపడి నా పిల్లల్ని ఇద్దరిని చదివించుకుంటా. నాకు ఒక బండి కావాలి. నాకు తెలిసి ఏ పిల్లలకి ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇవాళ రేపు ఎంతో మందిని చూస్తున్నాము, ఎన్నో చోట్ల చూస్తున్నాము. ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళు ఏడుస్తూ మామూలుగా తిరుగుతూ ఉన్నవాళ్లే తప్ప ఇలాంటి ఒక గట్టి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారండి. ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నా పేరు రవి అండి. ప్రభాకర్ గారు బాగా పల్టీ కొడతారు, పల్టీ కొడితే 1000 రూపాయలు ఇస్తారు. పల్టియా పల్టియా ఇక్కడ